బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. బీసీ కులగణన ఎస్సీ వర్గీకరణ నివేదికపై చర్చించనుంది. కులగణన నివేదికకు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. అనంతరం తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ఉదయం 11 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. అసెంబ్లీ సమావేశాల్లో కులగణనపై ప్రభుత్వం కీలక ప్రకటన చేయనుంది. ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ నివేదికపై ప్రకటన చేయనుంది. శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి, మండలిలో డిప్యూటీ సీఎం బట్టి ప్రకటన చేయనున్నారు. మరి కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. బీసీ కులగణన ఎస్సీ వర్గీకరణకు సంబంధించి చర్చించే అవకాశం కనిపిస్తోంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, ప్రసన్న మొత్తం మీద తెలంగాణలో మొత్తం మీద కీలక ఘట్టానికి మరి కాసేపట్లో అసెంబ్లీ వేదిక కాబోతా ఉంది. ఒక చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయానికి అసెంబ్లీలో పునాది పడబోతుంది. ప్రధానంగా మరి కొద్దిసేపట్లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీకి చేరుకుంటారు. మొదటగా 10 గంటలకు కేబినెట్ ముఖ్యమంత్రి అధ్యక్షతన సమావేశం కాబోతుంది. కొన్ని కీలక నిర్ణయాలకు సంబంధించి ఆమోదం తెలిపోతా ఉన్నారు. ప్రధానంగా ఇటీవల కాలంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తి చేసినటువంటి కులగణనకు సంబంధించినటువంటి పూర్తి సమగ్ర నివేదికకు సంబంధించినటువంటి నివేదిక ఇప్పటికే ప్రభుత్వానికి అందింది. దానిపైన క్యాబినెట్లో ఆమోదించిన తర్వాత కూడా అసెంబ్లీలో పెట్టి తీర్మానం చేస్తారు. ఆ తర్వాత ఈ కులగణన ఆధారంగా కూడా ఇప్పటికే బీసీ రిజర్వేషన్లతో పాటు ఎస్సీ వర్గీకరణ పైన కూడా ఒక చారిత్రాత్మకమైన కీలక నిర్ణయం ప్రభుత్వం తీసుకోబోతా ఉంది. ఇది క్యాబినెట్లో కూడా మరి కాసేపట్లో చర్చిస్తారు. ఆ తర్వాత అసెంబ్లీలో తీర్మానంలో పెడతారు. అయితే బీసీ రిజర్వేషన్కి సంబంధించి ఇప్పటికే కులగణన పూర్తయిన నేపథ్యంలో బీసీలకు సంబంధించి 56.33% ఉన్న నేపథ్యంలో కూడా అంటే ఇప్పటికే గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా కూడా 42% రిజర్వేషన్కు కట్టుబడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో గతంలోనే చెప్పింది. కానీ అవి ముందుకు తీసుకెళ్లాలంటే కొన్ని రాజ్యాంగపరమైనటువంటి అంశాలు ముడిపడి ఉన్నాయి. సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా అడ్డంకిగా మారాయి. కాబట్టి ఈరోజు కేబినెట్ ఆమోదం తర్వాత అసెంబ్లీలో తీర్మానం చేసి ఆ తర్వాత కేంద్రానికి అంటే ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్న నేపథ్యంలో కూడా అక్కడ ఈ తీర్మానం అయిపోయిన తర్వాత కూడా ఈ యొక్క కేబినెట్ ఆమోదాన్ని మొత్తాన్ని కూడా పార్లమెంట్లో ప్రవేశపెడతారు. అక్కడ ఆమోదం తెలిపితే ఆ బీసీ రిజర్వేషన్లకు ఒక గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టుంది. కానీ అది ఎంతవరకు సాధ్యమవుతుందన్న అంశంపైన కొంత కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి అవకాశం ఈరోజు కేబినెట్లో ఉంది. కాబట్టి చాలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా కులాంకుషంగా పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకోబోతా ఉన్నారు దీని మీద. ఎందుకంటే ఒక చారిత్రాత్మక దశాబ్దాల కాలంగా ఉన్నటువంటి నిర్ణయాలకు సంబంధించి కూడా ఎస్సీ వర్గీకరణ అంశం కావచ్చు, ఒక బీసీకి సంబంధించినటువంటి రిజర్వేషన్ పెంపు కావచ్చు, ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ అయిన అంశాలు. కాబట్టి వీటిపైన చాలా కీలకమైన నిర్ణయం ఈరోజు కేబినెట్ తీసుకుంటున్న తర్వాత అసెంబ్లీలో ఆమోదం తెలుపుతారు. అయితే మొదటగా 10 గంటలకు ప్రారంభం కాబట్టి కేబినెట్ సమావేశాల అనంతరం కూడా అసెంబ్లీ సంబంధించి 11 గంటలకు ప్రారంభమవుతుంది. మండలి కూడా 11 గంటలకు అదే సమయానికి ప్రారంభం కాబోతుంది. అయితే ఈ యొక్క వీటి కీలక అంశాలపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన అసెంబ్లీలో చేస్తే మండలిలో మాత్రం ప్రస్తుతం బట్టి విక్రమార్క కీలక ప్రకటన కూడా చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇదంతా కూడా తెలంగాణ రాష్ట్ర సమాజం మొత్తం కూడా ఈరోజు అసెంబ్లీలో ఏం జరగబోతుంది అన్న అంశానికి సంబంధించి కేబినెట్ ఎలాంటి అంశాలపై ఆధారపడి అంశాలపై నిర్ణయం తీసుకుంటుందన్న దానిపైన కూడా మొత్తం చూస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరికొద్ది క్షణాల్లోనే రేవంత్ రెడ్డి అసెంబ్లీకి చేరుకున్న తర్వాత కేబినెట్ సమావేశం ప్రారంభమవుతుంది. తర్వాత మొదటి విడతగా ఏదైతే సమగ్ర ఇంటింటి సర్వేకి సంబంధించి సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి అవకాశాలకు సంబంధించి రాజకీయపరమైన అంశాలపైన ఏదైతే సర్వే జరిగిందో దానికి సంబంధించి కులగణన పైన మొదటగా ఆమోదం తెలుపుతారు. ఆ తర్వాత బీసీ రిజర్వేషన్ల పెంపుకు సంబంధించి స్థానికంగా నిర్ణయం తీసుకుంటారు. ఆ తర్వాత ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశంపైన కూడా నిర్ణయం తీసుకుంటారు. ఇవన్నీ కూడా అసెంబ్లీలో పొందుపరిచిన తర్వాత కూడా అసెంబ్లీలో ప్రవేశపెట్టి తీర్మానం చేస్తారు. ఆ తర్వాత దాన్ని ప్రకటన చేస్తారు. ఇక కేంద్రానికి సంబంధించి బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కూడా ఈ నెల 11 వరకే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ముగుస్తున్న నేపథ్యంలో కూడా ఇక్కడ తీసుకున్నటువంటి బీసీ రిజర్వేషన్ పెంపు నిర్ణయానికి సంబంధించి ఇది పార్లమెంట్కి పంపుతారు రేపు సంబంధించినటువంటి అంశంలో. కానీ పార్లమెంట్ నుంచి ఆమోదం లభిస్తుందా లేదా అన్న అంశం పక్కన పెడితే రేపు జరగబోయే తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కూడా బీసీ రిజర్వేషన్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి ఇది ఒక కీలకమైన అంశం. కాబట్టి చాలా కులాంకుషంగా ఇప్పటికే పరిశీలన జరిగింది. మరి కేబినెట్ సబ్ కమిటీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఏర్పడినటువంటి కేబినెట్ సబ్ కమిటీ అనేక సందర్భాల్లో కూడా సూచనలు చేసింది. దీనికి సంబంధించి ప్రత్యేక కమిషన్ కూడా ఏర్పాటు చేశారు. కమిషన్ నివేదిక ఇప్పటికే ప్రభుత్వానికి అందింది. ఇక ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా అనేక అంశాలు ముడిపడిన నేపథ్యంలో కూడా ఉపకులాలకు సంబంధించిన రిజర్వేషన్ల అంశంలో కావచ్చు, వర్గీకరణ అంశంలో సంబంధించి కానీ ఇప్పటికే మంత్రి మండలికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి కూడా వీటిపైన చర్చ జరిపింది.
ఒక కమిషన్ కూడా జ్యుడిషియరీ కమిషన్ ఏర్పాటు చేసి కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా మరి కాసేపట్లో క్యాబినెట్ చర్చిస్తుంది. చర్చించిన తర్వాత ఆమోదం తెలిపి అది అసెంబ్లీలో పెడుతుంది. అసెంబ్లీలో తీర్మానం తర్వాత ఎలాంటి నిర్ణయాలు రాబోతున్నాయని మాత్రం చూడాల్సి ఉంది. ఒక చారిత్రక ఘట్టంగా, ఎందుకంటే అనేక ఏళ్ల సంబంధించి అనేక దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ పైన కూడా పోరాటాలు సాగుతున్న నేపథ్యంలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకొచ్చి ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలపబోతోంది. దీనిపైన ప్రతి ఒక్కరు కూడా దృష్టి అంతా ఈరోజు అసెంబ్లీలో జరిగే క్యాబినెట్ సమావేశంతో పాటు అసెంబ్లీ సమావేశాలపైన దృష్టి సారించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక బీసీ రిజర్వేషన్ల అంశం కూడా చాలా కీలకంగా అవుతున్న పరిస్థితి ఉంది. స్థానిక ఎన్నికలు సమీపంలో ఉన్నటువంటి నేపథ్యంలో మొదటిగా చూసినట్టయితే జిల్లా పరిషత్తో పాటు మండల పరిషత్ ఎన్నికలకు కాంగ్రెస్ ప్రభుత్వం ముందరికెళ్తున్నటువంటి నేపథ్యం, ఆ తర్వాతనే సర్పంచ్ ఎన్నికలు కొనసాగే అవకాశం ఉంది. కానీ ఈ యొక్క జిల్లా పరిషత్ ఎన్నికల నేపథ్యంలో కావచ్చు, జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల సందర్భంలోనే ఈ యొక్క రిజర్వేషన్ల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లాలన్న యోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. కానీ దీనికి కొన్ని రాజ్యాంగపరమైనటువంటి చట్టపరమైనటువంటి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. కాబట్టి అది ఏ విధంగా ఎదుర్కోవాలన్న అంశంపైనే ప్రధానంగా క్యాబినెట్ సమావేశం కొనసాగబోతుంది. క్యాబినెట్ సమావేశంలో తీసుకోబోయే నిర్ణయాలు చాలా కీలకంగా కాబోతున్నాయి. మరికొద్ది క్షణాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతం చేరుకున్నారు. అసెంబ్లీకి సంబంధించి కూడా మరికొద్ది క్షణాల్లో ప్రారంభంగా అవుతుంది. రేవంత్ రెడ్డి చూస్తున్నాం, మనకు బ్రేకింగ్ వార్త అంతా ఉంది. ప్రస్తుతం అయితే అసెంబ్లీకి చేరుకున్నారు. ఆయన క్యాబినెట్ మీటింగ్ జరిగే హాల్లోకి మరికొద్ది క్షణాల్లో చేరుకున్న తర్వాత ఇప్పటికే బట్టి విక్రమార్క కూడా చేరుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరికొద్ది క్షణాల్లో రేవంత్ రెడ్డి నేతృత్వంలో కూడా క్యాబినెట్ సమావేశం జరగబోతోంది. ఆ క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు, ఒక గంట సేపు పాటు చర్చ జరుగుతుంది. ఆ చర్చ తర్వాత అసెంబ్లీతో పాటు మండలి ప్రారంభం కాబోతున్న సందర్భంలో కూడా అక్కడ జరిగేటువంటి చర్చ, అంటే ఒక లఘు చర్చ సందర్భం తర్వాత కూడా మిగతా ఇప్పటికే మనం చూస్తున్న అసెంబ్లీ సెక్రటరీతో పాటు పూర్తి స్థాయిలో కూడా అందరి సభ్యులకు కూడా ఇప్పటికే వాళ్ళకు రావాలని కూడా కోరారు. అన్ని పార్టీల ఆమోదంతో కూడా ఈ యొక్క సభలో దీన్ని ప్రవేశపెట్టిన తర్వాత కూడా ఒక చర్చ సాగుతుంది. ఆ చర్చ తర్వాత తీర్మానం చేస్తారు. ఆ తీర్మానాన్ని రేపు కేంద్రానికి పంపే అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తం మీద ఈరోజు అసెంబ్లీలో జరిగేటువంటి క్యాబినెట్ సమావేశం, అసెంబ్లీ చర్చ, తీర్మానాలకు సంబంధించి మాత్రం ఒక చారిత్రక ఘట్టంగానే మనం చూడాల్సినటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ వాసు.